Hi guys, welcome to my channel. నా పేరు రాహుల్ and you are watching Movie Central and yeah, back to the reactions baby. Back to the reactions ఎందుకంటానంటే కోవిడ్ టైంలో when I was doing YouTube, దాని తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. అది వేరే విషయం. కానీ స్టార్టింగ్లో I was to do reactions అన్నమాట. సాంగ్స్ రియాక్షన్స్ చేసేవాడిని. సాంగ్స్ గురించి ఏమైనా తెలుసా అంటే బొంగు ఏం తెలియకపోతుండే, కాకపోతే చేసేవాడిని. పాటలు అంటే ఇష్టం. కొన్ని రియాక్షన్ ఛానల్ రిఫరెన్స్ తీసుకొని ఏదేదో వాగేవాడిని. అండ్ కోవిడ్ కదా కొంచెం బాగానే నడిచేది అనమాట. 100, 200, 300 వ్యూస్ వచ్చేవి, విచ్ ఇస్ హ్యూజ్ ఫర్ మీ. అండ్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపేసి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఎందుకులే రియాక్షన్స్కి వెళ్ళడము, మనం వేరేది ఏమైనా చేసుకుందాం, చూద్దాం, ఈ జానర్లో ఏమైనా చూద్దాం అంటే ట్రై చేశాను. బట్ ఎక్కడ నాకు కనెక్ట్ కాలేదు. అండ్ నిజంగా చెప్పాలంటే రియాక్షన్స్లో నేను చాలా ఎంజాయ్ చేశాను అనమాట. దట్ టైమ్ ఐ యూస్ టు ఎంజాయ్ అ లాట్ అండ్ డూ వీడియోస్ అండ్ స్టఫ్. సో మళ్ళీ ఆ ఎంజాయ్మెంట్ని చేద్దాము, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం రియాక్షన్స్లో ఏం పడి ఉంటాయి. అండ్ తెలుగులో అన్ని రియాక్షన్ ఛానల్స్ లేవేమో, ట్రై చేద్దాం నా నుంచి అయితే. సో ట్రై చేద్దామని చూస్తే ఏదో డెస్టినీ నుంచి సిగ్నల్ వచ్చినట్టు ఈరోజే రామాయణ ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ 1990s జరిగిన యానిమేటెడ్ సిరీస్ ఏదైతుందో అది మూవీస్లో మళ్ళీ రిలీజ్ అవుతుందట. మళ్ళీ రిలీజ్ అవుతుంది. 1990s రిలీజ్ అవ్వాల్సిన ఒక యానిమేటెడ్ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు డ్యూ టు కొంచెం సర్టిఫికేట్ ఇష్యూ వల్ల. సిబిఎస్ఈ నుంచి ఇష్యూ వచ్చింది కాబట్టి 24 years తర్వాత ఫస్ట్ టైం ఇండియాలో ఇన్ ద థియేటర్ రిలీజ్ అవుతుంది. సో రియాక్షన్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాము, దాని తర్వాత దీని గురించి కొన్ని మాట్లాడతాను. ఓకే, జస్ట్ స్టార్ట్ చేద్దాం. 1, 2, 3 and start. October 18th. బాబోయ్, నోస్టాల్జియా హిట్ చేసింది. పర్లేదు, బాగానే. అంటే చాలా రోజుల తర్వాత చూస్తున్నాం కాబట్టి కొంచెం రియాక్షన్ అంత వైల్డ్గా ఉండొచ్చు. కానీ ఇది కల్ట్ సినిమా, ఎన్నిసార్లు చూడలేదు. చిన్నప్పుడు దూరదర్శన్లో ఒక ప్రోగ్రామ్ వచ్చేది సండే రోజు, చుల్బులి ఫిల్మే చట్పటి గప్షప్ అనుకుంటా ఒక ప్రోగ్రామ్ వచ్చేది. అందులో యానిమేటెడ్ మూవీస్ ఇచ్చేవాడు, ఇంటర్నేషనల్ కానీ నేషనల్ కానీ యానిమేటెడ్ మూవీస్ ఇచ్చేవాడు. ఆ టైంలో లెజెండ్స్ ఆఫ్ రామాయణ ఈ మూవీ చూసాను అనమాట ఫస్ట్ టైం. రామాయణ ద లెజెండ్స్ ఆఫ్ ప్రిన్స్ రామ ఫస్ట్ టైం చూసాను. అప్పటికే ఫ్యాసినేషన్ అనిపించింది. దాని తర్వాత పోగోలో వేసాడు, కార్టూన్ నెట్వర్క్లో వేసాడు, డిజ్నీ ఛానల్లో వేసాడు. అండ్ తర్వాత రీసెంట్గా ఆదిపురుష్ టైంలో కూడా ట్రెండ్లో నడిస్తే ఆ టైంలో కూడా చూసాను. ప్రతిసారి చూసినాక ఒక ఏమంటారు, గూస్ బంప్స్ కానీ ఒక స్పిరిచువాలిటీ కానీ మంచిగా ఇన్బిల్ట్ చేస్తారు. అండ్ టెక్నికల్గా చూస్తే దీనికి యానిమేషన్ చించేశారు. యుగసాకు వన్ ఆఫ్ ది ఫేమస్ యానిమేటర్ ఫ్రమ్ చైనా. అండ్ చైనా నుంచి యానిమేషన్ అంటే ఆబ్వియస్గా బాగానే ఉంటుంది, బాగుంది.
అండ్ యా చాలా రోజుల తర్వాత థియేటర్లో వస్తుంది. సో అండ్ 18th అక్టోబర్ కదా, దసరా టైంలోనే, ఆ ఫెస్టివల్ టైంలోనే పెట్టడం ఇట్స్ నైస్ గుడ్ స్ట్రాటజీ. యా బాగుంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సినిమా. 24 years తర్వాత థియేటర్లో రిలీజ్ అవుతుంది. చాలా చైల్డ్హుడ్ మెమొరీస్తో కూడిన మూవీ. ఎక్సైటెడ్గా అయితే ఉంది. అండ్ చూద్దాం. అంటే ఆ టైంలో అప్పుడు కూడా ఇది ఎందుకంటే పాపులర్, ఎందుకంటే దాని డబ్బింగ్ కూడా చాలా రిలేటెడ్గా ఉంటుండే. అంటే ప్రతి లాంగ్వేజ్లో మంచి మంచిగా డబ్బింగ్ ఆర్టిస్ట్ నుండి డబ్బింగ్ చేయించారు. పర్ఫెక్ట్ డబ్బింగ్ అసలు ఇది. సో చూడాల్సింది ఏంటంటే డబ్బింగ్ మార్చిండ్రా లేకపోతే అదే డబ్బింగ్తో కంటిన్యూ చేశారా. అదే డబ్బింగ్తో కంటిన్యూ చేస్తే ఇట్ విల్ హ్యావ్ ఎ బ్లాస్ట్ ఆన్ థియేటర్స్. కొత్త డబ్బింగ్ అంటే చూడాలి అంతే. దాని మించి ఏం మాట్లాడారు. రామాయణ దీని గురించి ఏం చెప్తాం ఇక. క్రేజీ ఉంటుంది, చూసినాం కాబట్టి క్రేజీ ఉంటుంది. సో యా నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నా. చూద్దాం. థియేటర్లో వీలుంటే వెళ్ళి థియేటర్లో వెళ్ళి చూసేస్తాం. మా దగ్గర పెడితే అంతే. రియాక్షన్స్ అంటే ఇంతే ఉంటాయి, వేరే పెద్ద ఏమి ఉండదు. సో యా ఇంతే. తర్వాత కూడా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకో వేరే ట్రైలర్తో. మేబీ దేవర గురించి మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, సో అప్పటి వరకు బాయ్ గైస్, బాయ్.